ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు నోరుకి బాగాలేదనుకో, ఎప్పుడైనా ఏదన్నా టేస్టీ ఫుడ్ తినాలనిపించినా ఏం చెయ్యాలంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. క్యారెట్ను అయితే చిన్న చిన్న పీసెస్గా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. వీడియోలో అయితే చూసుకోండి. ఇదైతే తీసేయాలి, పుస్తకుండా తీసేయాలి. పీసెస్ అయితే అటు పక్కన పడేసాము. పడేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఓ పెద్ద వచ్చేసింది. టేస్ట్గా తినాలంటే ఇదే. ఇంత కట్ చేసేసుకొని క్యారెట్ ముక్క పక్కకు పెట్టేసుకున్నా. మీకు ఫ్యామిలీ ఎక్కువ ఉంటే మీరు మొత్తం కట్ చేసుకోవచ్చు, రెండన్నా కట్ చేసుకోవచ్చు. నాకు సరిపోయేంత నేను కట్ చేసుకున్నాను. ఇంకా పక్కనే కారం, ఉప్పు పక్కన పెట్టుకోండి. ఒక్క నిమిషం. మేము రాత్రి కూరలు అమ్ముకున్నాం. కృష్ణ కూరలు పెట్టినా ఆయన ఇద్దరు కస్టమర్లు అమ్ముతాను కూడా చెప్పాను. ఇగో నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ కూడా పక్కకు పెట్టుకొని ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు. అదే 4. ఇంకా రిటర్న్ ఇక నిమ్మకాయ అయితే కోసుకోండి. కృష్ణ పెట్టలేదు, కృష్ణ కూడా పెట్టకండి. నిన్న కూడా ఎక్కడ వేసినాం మా డాక్టర్. తిండి నైట్ మళ్ళీ వచ్చింది. ఇంటి తింటున్నాడు 12:30 చూస్తే అబ్బో పైన ఉండి ఎందుకు డౌట్ చూస్తే ఆయన పైన మళ్ళీ ఇక్కడ ఎక్కుతాం. ఇప్పుడైతే క్యారెట్స్ అయితే తీసేసుకొని మంచిగా నీట్గా ఫస్ట్ అయితే కారం అయితే చల్లేసుకున్నాం. క్యారెట్స్ మీద ఫస్ట్ కారం కొంచెం, మనం కట్ చేసుకున్న క్యారెట్స్ మీద కారం, తర్వాత ఉప్పు సరిపడే వేసేసుకోండి. వేసేసుకొని కలుపుకోండి. ఇక కలుపుకుంటే అట్లనే కలుపుకోండి. కలుపుకుంటా పోతే కొంచెం వేసేసుకోండి కారం. అంటే సరిపోతున్నట్టు కారం ఉందనుకోండి, కారం బియ్యమే అయితే నీట్గా అయితే ఇంత కారం పడుతుంది. తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత దాన్ని బాగా పట్టించి నిమ్మకాయ అయితే వెనుకుంటాం కదా. నిమ్మకాయకి ఇగో ఇప్పుడు తర్వాత చూపిస్తాను ఇంకో వీడియోలో.
ఫస్ట్ ఇక బయట అంటే బుద్ధిలాగా మాట్లాడు ఇంట్లో కలుపుకొని అయితే ఒకసారి టేస్ట్ చేసి ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం.